సోషల్ మీడియా మీద ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడి నుంచి సోషల్ మీడియాకి సంబంధించి నిబంధనలు తప్పనిసరి, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ కంటెంట్ ప్లాట్ఫామ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి, ఏది పడితే అది జనంపై రుద్దడానికి వీలు లేదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రణవీర్ అలహాబాదియా వివాదానికి సంబంధించిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ కంటెంట్ నియంత్రించేందుకు ఒక సమగ్ర వ్యవస్థ తప్పనిసరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాదంతో కూడా ఏకీభవించారు. అలాగని రాజ్యాంగం ప్రతిపాదించిన వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించేసి సెన్సార్షిప్ మాదిరిగా ఉండకూడదు అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 19/4 పరిధిలోకి లోబడి ఉండేలా సోషల్ మీడియా నియంత్రణకు నిబంధనలు సూచించండి. అనంతరం వాటిపై ఇరు వర్గాలతో పాటు ప్రజలతో కూడా సలహాలు, సూచనలు స్వీకరించండి అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. భారత సమాజ నైతిక ప్రమాణాలకు గొడ్డలు పెట్టు వంటి అశ్లీల, అభ్యంతరకరమైన ఆన్లైన్ కంటెంట్ ప్రసారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అని ఎస్జీ అన్నారు. నైతికత విషయంలో మిగతా దేశాలకు మనకు తేడా ఉంది. అమెరికాలో జాతీయ పతాకాన్ని తగలబెట్టడం ప్రాథమిక హక్కు, మన దగ్గర మాత్రం క్రిమినల్ నేరం అని ఉదాహరించారు. ఏది ఏమైనా ఇక్కడి నుంచి సోషల్ మీడియా మీద నిఘా పెంచబోతున్నారు. ఇష్టం వచ్చిన ఆన్లైన్ కంటెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదు అని తేల్చి చెప్తోంది సుప్రీంకోర్టు.